స్వాగతము జనులార సుమస్వాగతము దైవజనమా స్వాగతము జనులార సుమస్వాగతము దైవజనమా రండి యేసుని కొనియాడి రండి యేసుని కొనియాడి రక్షణ పొందగై బలిలో రక్షణ పొందగై బలిలో స్వాగతము జనులార సుమస్వాగతము దైవజనమా యావే దేవుని అనురాగం ప్రజలకు రక్షణ ఆత్మబలం యావే దేవుని అనురాగం ప్రజలకు రక్షణ ఆత్మబలం ప్రేమ నేర్పిన ప్రభు యేసు ప్రేమ నేర్పిన ప్రభు యేసు ప్రాణ సమర్పణ ఈ యాగం ప్రాణ సమర్పణ ఈ యాగం స్వాగతము జనులార సుమస్వాగతము దైవజనమా స్వాగతము జనులార సుమస్వాగతము దైవజనమా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు పైలా దేవదాసు ఫాతిమా మేరీ దంపతుల 54వ వివాహ వార్షికోత్సవం సందర్భముగా వీరికి మరియు వీరి కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు శాంతి సమాధానములు పిల్లలకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని మరియు మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని పైలా వంశీ సాగర్ రవి ప్రదీప్ గేదెల మరియారాణి ఆశారాణి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల కరుణ జపమాల దివ్య సత్ప్రసాద్ ఆరాధన క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. సంగారాయన్న మరియు తెరేసమ్మ దంపతుల 63వ వివాహ వార్షికోత్సవం సందర్భముగా దేవుడు వీరికి చేసిన గొప్ప మేలులకు కృతజ్ఞతగా వీరికి ఆయురారోగ్యములు వీరి సంతానంపై ఆశీర్వాదములు కురిపించాలని ప్రార్థిస్తూ ఎస్ జోసెఫ్ కుమార్, అంతోనీ జయరాజ్, విజయ మేరీ, జ్యోతి మేరీ, సెబాస్టియన్, జోసెఫ్ కుమార్, నిఖిత, జోజప్ప, ప్రియాంక, సందీప్, హిమకర్, తేజస్విని, కిరణ్, ఆకాంక్ష, జాన్వి, ఎస్టెఫీ గ్రేస్, స్వర్షిత, జాయిసీ, తన్వి సమర్పిస్తున్నారు. కీర్తిశేషులు డాక్టర్ లక్కినేని సిరిల్ అరుణ్ కుమార్ గారి వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ శ్రీమతి అనిత సిరిల్, శృతి, ఆకాష్ వర్ధన్ మరియు కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం ఎస్ఎఫ్ఎస్ విచారణ కీర్తిశేషులు కొయ్య అంతోనీ కిషోర్ కుమార్ గారి వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ సురు చైతన్యం, సురు దీప్తి కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. కడప మేత్రాసనం మరియపురం విచారణ బంధనాదం నవీన్కు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలుపుతూ మరియు ఈరోజు జరగబోయే ఆపరేషన్లో దేవుడు తోడుగా ఉండి సంపూర్ణ స్వస్థత దయచేయమని కోరుతూ కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. కడప మేత్రాసనం మరియపురం విచారణ గోవిందు లూర్దయ్యకి మంచి ఆరోగ్యం దయచేయమని మరియు కుటుంబ సభ్యులకు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలుపుతూ దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం డాన్ బోస్కో విచారణ 50వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న ఏరువ రెడ్డి, ఏరువ నిర్మలా మేరీ దంపతులకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు మరియు తలంపులు నెరవేరాలని కోరుతూ అనిత, ప్రశాంతి, మాధురి మరియు కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా
ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ప్రభు యేసునందు ప్రియులగు సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రభు సువార్తలో మనకు గొప్ప సంతోషకరమైనటువంటి విషయమును తెలియచేస్తూ ఉన్నారు. నేను ద్రాక్షావళిని, మీరు రెమ్మలు. ద్రాక్షావళికి రెమ్మలకు మధ్య ఉన్నటువంటి అనుబంధాన్ని, సంబంధాన్ని ప్రభు తెలియపరుస్తూ ఉన్నాడు. అనగా మనము ఆయనకు చెందిన వారమని, ఆయనతో భాగస్థులమన్నటువంటి గొప్ప విషయాన్ని, మన యొక్క అంతస్తుని తెలియచేస్తున్నాం. మనం ఎవరమో కాదు, ఆ ప్రభునకు చెందిన వారము. ఆయనలో మనము ఇమిడి ఉన్నాము, ఆయనలో జీవిస్తూ ఉన్నాము అన్నటువంటి ఒక గొప్ప సందేశమును ప్రభు బయలుపరిచారు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఆనందముతో ప్రభునకు చెందిన వారముగా జీవించమని ప్రభు పిలుపిస్తున్నారని గుర్తు చేస్తున్నాం. ఈ విషయాన్ని మనమందరం కూడా ధ్యానిస్తూ ఎంత మేరకు మనం ప్రభుతో అనుబంధమును రోజు రోజుకి పెంపొందించుకొని ఆయనలో జీవిస్తూ ఫలిస్తున్నామో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకున్నాం. ఈ దివ్య బలి పూజ ముందు మన జీవితాన్ని పరిశీలన చేసుకొని నిండుగా ప్రభుకు చెందిన వారముగా ఈ లోకంలో మన జీవితాలు సాగుతున్నాయా, లేక ఈ లోకానికి చెందిన వారముగా మనము మన క్రియల్లో నిమగ్నమై ఉండిపోతున్నామా? అలా ఉన్నట్లయితే మనము ప్రభు వైపు మరలి రావాలి, మన పాపాలని త్యజించాలి అని ప్రభు తెలియచేస్తున్నారు. ఈ యొక్క పూజారంభంలో మన పాపను తలంచుకొని ప్రభు క్షమాపణ వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసేదని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మను నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపాలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మళ్ళీ నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపము, ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపము. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, నిర్మల హృదయంలో ప్రసాదించువాడవు, ప్రేమించువాడవైన నీవు నీ మనస్సును మా మనస్సును నీ వైపు మరల్చుకొనము. తద్వారా విశ్వాసమున అంధకారమును విముక్తి పొందిన వారు నీ సత్య వెలుగు నుండి వైదొలగకుండా దృఢముగా ఉందరుగాక. మీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము. యెరూషలేము వెళ్ళి ఈ విషయమును గురించి అపోస్తలుతోనూ పెద్దలతోనూ మాట్లాడవలేనని నిశ్చయించిరి. అపోస్తల కార్యములు 15వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుండి 6 వరకు. ఆ దినములలో యూదయా నుండి కొందరు మనుష్యులు అంతియోక్యాకు వచ్చి, సోదరులకు మోషే చట్ట ప్రకారం సున్నతి పొందననే తప్ప మీకు రక్షణ లేదు అని బోధింపసాగిరి. ఈ విషయమును గూర్చి వారికిని పౌలు బర్నబాలకును తీవ్రమైన వాద ప్రతివాదములు జరిగెను. అందుచే పౌలు, బర్నబా మరికొందరు యెరూషలేమునకు వెళ్ళి ఈ విషయమును గురించి అపోస్తలులతోనూ పెద్దలతోనూ మాట్లాడవలేనని నిశ్చయించిరి. క్రైస్తవ సంఘముచే పంపబడి వారు ఫినీషియా సమరియల మీదుగా వెళ్ళి అన్యులు దేవుని పక్షమున
చేరిన విషయమును వారికి తెలియపరిచిరి. ఈ వర్తమానము సోదరులకందరకు చాలా సంతోషమును కలిగించెను. వారు యెరూషలేమునకు చేరుకొనగానే క్రైస్తవ సంఘము అపోస్తలులను పెద్దలను వారికి స్వాగతమిచ్చిరి. దేవుడు తమతో ఉండి చేసినదంతయు వారు వీరికి తెలిపిరి. కాని పరిసయ్యుల పక్షమునకు చెందిన కొందరు విశ్వాసులు లేచి, వారు సున్నతి చేయించుకొనవలేను, మోషే చట్టమునకు విధేయత చూపవలేను అని పలికిరి. అందుచే అపోస్తలులను పెద్దలను ఈ సమస్యను గురించి ఆలోచించుటకు సమావేశమైరి. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ మనము ప్రభు మందిరమునకు వెళ్ళుదము అని జనులు పలకగా నేను ఆనందము చెందితిని. మనము ప్రభు మందిరమునకు వెళ్ళుదము అని జనులు పలకగా నేను ఆనందము చెందితిని. యెరూషలేము మా పాదములకు నీ ద్వారములలో అడుగుపెట్టినది. అందరూ మనము ప్రభు మందిరమునకు వెళ్ళుదము అని జనులు పలకగా నేను ఆనందము చెందితిని. యెరూషలేమును పునరుద్ధరించి ఏక నగరముగా నిర్మించిరి. ఇజ్రాయేలు తెగలు ప్రభు తెగలు ఇచ్చటికి ఎక్కి వచ్చి ప్రభు ఆజ్ఞ ప్రకారము ఆయనకు వందనములు అర్పించును. అందరూ మనము ప్రభు మందిరమునకు వెళ్ళుదము అని జనులు పలకగా నేను ఆనందము చెందితిని. ఇచ్చట న్యాయసింహాసనములు దావీదు వంశజుల న్యాయసింహాసనములు నెలకొని ఉన్నవి. అందరూ మనము ప్రభు మందిరమునకు వెళ్ళుదము అని జనులు పలకగా నేను ఆనందము చెందితిని. వాక్యమనినా నాకెంతో ప్రీతికరము, నీ నామమనినా నాలోన మిదిలే సుస్వరము. నీ వాక్యమనినా నాకెంతో ప్రీతికరము, నీ నామమనినా నాలోన మిదిలే సుస్వరము. నా దృష్టికి నీ వాక్యము సంతోషమునిచ్చును, నా త్రోవకు నీ వాక్యము వెలుగును చూపించును. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత యోహాను రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 15వ అధ్యాయము వచనములు 1 నుండి 8 వరకు. యేసు తన శిష్యులతో ఇట్లు పలికెను, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయి. నాయందు ఫలింపని ప్రతి కొమ్మను ఆయన తీసివేయును, ఫలించు ప్రతి తీగ అధికముగా ఫలించుటకై ఆయన దానిని కత్తరించి సరిచేయును. నేను మీతో చెప్పిన మాటల వలన మీరిప్పుడు శుద్ధులైతిరి. నేను మీ యందు ఉందును, మీరు నాయందు ఉండుడు. ద్రాక్షావల్లి యందు ఉండని కొమ్మ దాని అంతట అది ఫలింపజాలదు. అట్లే మీరును నాయందు ఉండనిచో ఫలింపజాలరు. నేను ద్రాక్షావళిని, మీరు కొమ్మలు. ఎవడు నాయందు ఉండునో, నేను ఎవని యందు ఉందునో అతడు అధికముగా ఫలించును. ఏలయనా నేను లేక మీరేమియో చేయజాలరు.
నాయందు నివసింపని వాడు తీగ వలె పారవేయబడి ఎండిపోవును. అట్టి కొమ్మలను ప్రోగు చేసి నిప్పులో వేసి తగులబెట్టుదురు. నాయందు మీరును మీ యందు నా మాటలు నిలిచియున్నచో మీరు ఏమి కోరిననో అది మీకు వసగబడును. మీరు అధికముగా ఫలించుటయందు నా తండ్రి మహిమ పరపబడును. ఇందువలన మీరు నా శిష్యులు అగుదురు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. ప్రభు యేసునందు ప్రియులగు సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రభు పలికినటువంటి వాక్యములు మనందరికీ ఎంతో గొప్ప భాగ్యాన్ని దయచేస్తూ ఉన్నాయి. మనము ఎవరమో కాదు, మనము ప్రభునకు చెందిన వారము. ఆయనలో జీవింప కలిగి ఉండి ఆయన యందే నిజమైన జీవమును పొందగలము. ఉదాహరణకు చెప్పాలి అంటే, ప్రియమైన సహోదరి సహోదరులారా, మనకి ఈ కాలంలో అందరికీ తెలుసు ఇంటర్నెట్ అంటే మనకి ఆ యొక్క ఇంటర్నెట్ ద్వారా అనేక కనెక్షన్లు కలిగి విషయాలు తెలుసుకునేటువంటి అవకాశము కలుగుతుంది. చాలా చోట్ల కూడా అదే మాదిరిగా వైఫై అని మీరు వింటారు. ఈ కాలంలో చాలామంది స్మార్ట్ ఫోన్లు వాడుతూ ఉన్నారు. మనము అది మన ఏళ్ళు పెడితేనే కనపడుతూ ఉంది. ఆ విధముగా అంతగా మన యొక్క సాంకేతిక పరిజ్ఞానము అభివృద్ధి చెంది ఉన్నది. మరి ఈ యొక్క స్మార్ట్ ఫోను నెట్ లేకపోతే పని చేయదు. ఆ నెట్కి మనం కనెక్షన్ చేయాలి అంటే వైఫై ఉన్న చోట మనము దాని యొక్క పాస్వర్డ్ తీసుకొని దాని యొక్క నెట్ని మనము ఆ యొక్క కనెక్షన్ని తీసుకొని మన స్మార్ట్ ఫోన్ని మనము అనేక విషయాలని గూగుల్లో చూడటానికి ఉపయోగించవచ్చు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అనగా మనకు స్మార్ట్ ఫోన్ ఉన్నా కానీ వైఫై యొక్క పాస్వర్డ్ తెలుసుకొని మనం కనెక్ట్ చేసుకోకపోతే మన యొక్క స్మార్ట్ ఫోను నెట్వర్క్ పనిచేయదు. ఇటువంటి యొక్క విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అదే విధముగా మనమందరం కూడా యేసు ప్రభువు నందు మన జీవితాలు ఆయనతో కనెక్ట్ అయి ఉంటేనే అవి ఫలిస్తాయి అని చెప్పి ప్రభు ఈరోజు సువార్తలో పలుకుతూ ఉన్నారు. అందుకొరకే ప్రభు పిలుస్తూ ఉన్నారు మనల్ని, నేను ద్రాక్షావళిని మీరు రెమ్మలు. అవి రెమ్మలు అనేటువంటివి ఆ ద్రాక్షావళి అన్నటువంటి ఆ చెట్టుకి అవి అంటుకొని ఉంటాయి. ఆ విధముగా అంటుకొని ఉంటేనే ఆ యొక్క రెమ్మలు పచ్చగా ఉంటూ ఉంటాయి, ఎదుగుతూ ఉంటాయి, అవి ఫలిస్తూ ఉంటాయి అని మనందరికీ అర్థమవుతుంది. మరి ఏ విధముగా ఇంటర్నెట్ మనము కనెక్ట్ చేసుకొని స్మార్ట్ ఫోన్ వాడుకోవాలో అదే విధముగా మనల్ని మనము కూడా యేసు ప్రభువులో మనని మనము ఉంచుకొని ఆయనకు అనుబంధమును పెంచుకొని ఆయనలోనే ఫలించేటువంటి జీవితాలు మనం జీవించాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుకే ప్రభు పిలిచి ఉన్నారు. ఏమని పిలిచి ఉన్నారంటే, మీరు నా యందును నేను మీ యందును ఉందును, అప్పుడు మీరు అధికముగా ఫలిస్తారు. మరి మనం ప్రభునందు ఉన్నంతసేపే మనం ఫలించగలన్నటువంటి ఒక సత్యాన్ని ప్రభు తెలియచేస్తున్నారు. ఇటువంటి ఒక విషయంలో మరి ఎంతగా మనము ప్రభులో జీవించాలి. చూడండి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము 6వ అధ్యాయం యోహాను 6వ అధ్యాయము 56వ వచనములో మనం చదువుకుంటున్నాం. అక్కడ ఒక గొప్ప వాక్యమును ప్రభు పలికి ఉన్నారు. నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నాయందును నేను వానియందును ఉందును అని తెలియచేస్తున్నారు. మరి ప్రభునందు ఏ విధముగా మనము అంటిపెట్టుకొని ఉండగలము, ఆయనలో మనం జీవించగలమంటే మొట్టమొదటిది ఒకటి దివ్య సప్రసాదము, దివ్య బలి పూజ. ఆ యొక్క ప్రభు భోజనమును స్వీకరించడం ద్వారా ఆయన మనలో మనం ఆయనలో ఉండేటువంటి గొప్ప భాగ్యము మనకు లభిస్తుందని చెప్పి ప్రభు మనకు వాగ్దానం చేస్తున్నారు. ఈ యొక్క విషయాన్ని మనము ధ్యానం చేయాలి.
ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎంతగా మనం బలి పూజని ఆశించాలి, ఎంతగా బలి పూజ కోసం మనం ఎదురు చూడాలి, ఎంతగా బలి పూజలో భక్తితో పాలు పంచుకోవాలి, ఎంతగా మనం ఆ ప్రభు యొక్క శరీరాన్ని యోగ్యంగా స్వీకరించి ప్రభులో మనం లీనమై జీవించాలి, ప్రభులో ఒకరమై జీవించాలి, ఆయనలో మనము పాదుకొని పోవాలని చెప్పి ప్రభు మనకి ఈ యొక్క ఆహ్వానాన్ని ఇస్తూ ఉన్నారు. మరొక చోట ప్రభు తెలియచేశారు, నా వాక్కులు జీవమును వాక్యమును యథార్థమును జీవమునై ఉన్నవి, సత్యమును జీవమునై ఉన్నవని ప్రభు పలికినటువంటి వాక్యములు మనం విన్నాం. అటువంటి యొక్క వాక్యముల ద్వారా మరి మనము దేవుని యొక్క వాక్యాన్ని ఎంతగా మన హృదయానికి తీసుకుంటున్నామో, ఎంతగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలకిస్తున్నామో, ఎంతగా దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో మననం చేస్తున్నామో, ధ్యానిస్తున్నామో, మన వాక్యాన్ని హృదయంలో నిలుపుకుంటున్నామో, అంతగా మనము ప్రభులో ఉండగలుగుతున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఆ శక్తిని దేవుడు మనకు దయచేయాలని ప్రార్థన చేస్తాం. ఈ మేరకు మన ప్రభు మనకు సహాయపడాలని కోరుకుందాం. అదే విధముగా ప్రియమైన సహోదరి సహోదరులారా, రెండవ విషయంలో ప్రభు మరి మనము అధికంగా ఫలించుటకు ఒక కార్యమును చేస్తానని తెలియచేస్తున్నారు. మీరు అధికంగా ఫలించుటకై ఆయన తీగలను కత్తిరించి సరిచేయునంటున్నారు. అంటే మరి ఆ కొమ్మలు వృధాగా పెరగకుండా, ఆ కొమ్మలు పాతవై పోకుండా, మోడుబారి పోకుండా ఉండటానికి ప్రభు కత్తిరించి సరిచేస్తే అవి ఫలిస్తాయని చెప్పి వచనము చెప్తూ ఉంది. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మన జీవితాలు కూడా అనవసరమైనటువంటి దారి తప్పిపోకుండా, మన జీవితాలు కూడా వృధాగా పడి ఉండకుండా మన జీవితాలని సరిచేస్తానని చెప్పి ప్రభు తెలియచేస్తున్నారు. మరి ఎంత మేరకైతే మనం ఆయనలో జీవిస్తామో, ఆయన అంటిపెట్టుకుంటామో, ఆయన మనకు ఈ యొక్క ఫలించేటువంటి భాగ్యాన్ని దయచేస్తాడు. చాలాసార్లు మరి యొక్క కత్తిరింపు అనేది ప్రభు మన జీవితాలని సరిచేసేందుకు మనం సంసిద్ధంగా ఉండాలి. ప్రభు యొక్క హెచ్చరికల్ని మనం తీసుకోవాలి, మన జీవితాలని మార్చుకోవాలి, పాపానికి పాపం యొక్క అలవాట్లకి మనం స్వస్తి చెప్పాలి, ప్రభువులో జీవించే వారముగా మారాలి అని చెప్పి ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనకి ఈ పిలుపును దయచేస్తున్నారు. ఉదాహరణకి చెప్పాలంటే ప్రియమైన సహోదరి సహోదరులారా, పునీత పౌలు గారు ఉన్నారు. పునీత పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు క్రీస్తుకు వ్యతిరేకముగా వెళుతూ ఉన్నాడు. అటువంటి యొక్క సౌలుని ప్రభు మార్చారు, ఆయన హెచ్చరించారు. సౌలు సౌలు నన్నేలా హింసించుచున్నావు అని చెప్పి ప్రభు అతనికి హెచ్చరిక ఇచ్చారు. అప్పుడు సౌలు మీరెవరని అడిగినప్పుడు నీవు హింసించుచున్న యేసు నేనే, క్రీస్తు నేనే అని చెప్పాడు. అప్పుడు ఆయన మారు మనసు పొంది ప్రభు వైపు మరలి పాప జీవితాన్ని వదులుకున్నాడు. పౌలుగా ఆయన మారి ఉన్నాడు. సౌలు నుండి పౌలుగా మారి ఒక గొప్ప విశ్వాసిగా, ఒక గొప్ప బోధకుడుగా, అపోస్తులుడుగా ప్రభు కోసం నిలబడి ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే ప్రభు వైపు మరలినాడో, ప్రభులో తన జీవించడం ప్రారంభించాడో, తన జీవితం ఫలించడం ప్రారంభించింది. అనేకులకు వాక్యాన్ని బోధించాడు. మరి ఒక సందర్భంలో ఆయన తెలియచేశాడు. గలతీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 20వ వచనములో ఆయన తెలియచేశాడు, ఇక జీవించినది నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తూ ఉన్నాడు అని చెప్పి గొప్పగా ప్రకటన చేశాడు. అంటే నేను క్రీస్తు ప్రభు వేరు కాదు, మేము ఒక్కటే అన్నటువంటి ఒక సత్యాన్ని బయటపెట్టాడు. అనగా ఎంతగా ప్రభుని అంటి పెట్టుకొని జీవించాడు, ప్రభులో జీవించి ప్రభు కోసం జీవించేవాడుగా మారిపోయాడు. పౌలు గారి యొక్క జీవితము మనకు గొప్ప ఆదర్శంగా ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఈరోజు అదే ఆహ్వానాన్ని ప్రభు మనకు ఇస్తున్నాడు, ప్రతి ఒక్కరికి ఇస్తూ ఉన్నాడు. ఆయన విశ్వసించే బిడ్డలందరూ కూడా ఆయనలో జీవించాలని, ఆయన అంటిపెట్టుకొని జీవించాలని. మన మొక్కల్ని పెంచాలంటే మనకి అంటుగట్టేటటువంటిది ఒకటి ఉన్నది. అంటుగట్టడం వలన మనకి గొప్ప ఫలితాలు వస్తాయి. మరి మన జీవితాలు ఎంతగా ప్రభువుకి అంటగట్టుకొని ఉంటామో మన జీవితాలు కూడా గొప్పగా ఫలిస్తాయని ప్రభు మనకి ఈరోజు తెలియజేస్తున్నాడు. ఈరోజు మరి ఈ వాక్యం ద్వారా దేవుడు మనల్ని ప్రేరేపించి తన యొక్క దివ్య బలి పూజ ద్వారా
దివ్య ఆహారం ద్వారా నిత్యము తన జీవాన్ని మనలో నింపేటట్లుగా, తన పరిశుద్ధ వాక్యం ద్వారా మనలో తన యొక్క జీవాన్ని పోసేటట్లుగా మనము ఆతృతతో ప్రభువుని చేరుకోవాలి, ప్రభువులో నిలిచిపోవాలి. ప్రభునందు పౌరులాగా ఫలించేటువంటి ఒక శక్తిని మనందరికీ దయచేయమని ప్రభుని మనసారా ప్రార్థన చేసుకుందాం. మహివెలసిన మహాదేవుని మనోజ్ఞము మందిరము హృదయాంజలి హృదయాంజలి. మరియసుతుడు మనుజహితుని మనోహరుని మండపము ప్రేమాంజలి ప్రేమాంజలి. మహివెలసిన మహాదేవుని మనోజ్ఞము మందిరము హృదయాంజలి హృదయాంజలి. మరియసుతుడు మనుజహితుని మనోహరుని మండపము ప్రేమాంజలి ప్రేమాంజలి. అందుకో శ్రీకరా ఆదుకో శుభకరా, అందుకో శ్రీకరా ఆదుకో శుభకరా. సహోదరి సహోదరులారా, మనం అర్పించు ఈ బలి సర్వశక్తుల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించదుముగాక. ఓ ప్రభువా, మేమెల్లప్పుడు పవిత్రమైన ఈ పాస్కా పరమ రహస్యముల నిర్వహణ యందు ఆనందోత్సవములు కలిగి ఉండినట్లు అనుగ్రహింపోము. మాకు నూతన జన్మోత్సవ పవిత్ర పరమ పవిత్ర కార్యమును మేము తరచుగా నిర్వహించు నిత్యానందమును పొందుదముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ ప్రభువా, మేమెల్లప్పుడు మీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కయు క్రీస్తు బలి అయిన ఈ కాలమున మేము ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలైనా పాపంతో నిండిన పాత స్థితి వినాశనము కాగా పతనమైన విశ్వము నూతనీకరింపబడినది. క్రీస్తునందు సమగ్రమైన జీవం మనకు లభించినది. ఈ విధముగా క్రీస్తునందు ఒక కృత యుగము ప్రారంభమైనది. కావున ప్రతి దేశము ప్రతి ప్రజ పాస్కానందముతో ఉప్పొంగొచ్చు నిన్ను స్తుతించుచున్నది. పరలోక శక్తులను దూతల దళములను నీ మహత్వమును నిరంతరము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమును వేంచి వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా
ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధంగానే భోజనానంతరము పాత్రమును తీసుకొని మరలా కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకి ఇచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించదుము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖం నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమందంతట వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా లియో జగద్గురువును, మా పూలాంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని మీ దేవ ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతలేగు మరియమాతతోను, ఆమె భర్తయు పరిశుద్ధ జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. ఇప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదుము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడు యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఎలయన్నా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను
అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపమును లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములో జీవించుతూ పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండనుగాక, మీ ఆత్మతోనూ ఉందరుగాక. ఒకరితో ఒకరము సమాధానమును తెలుపుకుందాము. సర్వీసుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించిన యేసు ప్రభు. ఈ ప్రభువెందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రాలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. Prayer of Spiritual Communion. My Jesus, I believe that you are present in the most holy sacrament. I love you above all things, and I desire to receive you into my soul. Since I cannot at this moment, I receive you sacramentally. Come into my heart spiritually. I embrace you as if you were already there, and unite myself to you wholly. Never permit me to be separated from you. Amen. మధురమీ విందు పరమాత్ముని వరవిందు, మధురమీ విందు పరమాత్ముని వరవిందు. ఆత్మల ఆనందము ఒసగే ప్రభు యేసుని అద్భుత విందు. ఆత్మల ఆనందము ఒసగే ప్రభు యేసుని అద్భుత విందు. జీవము తానై బలము తానై జీవజలమును తానై భోజ్యమే ఆయని మనకు. మధురమే విందు పరమాత్ముని వరవిందు. ద్రాక్షావల్లి నేనే అనుచు, నాలో తీగలు మీరనుచు, తనలో మనలను ఐక్యము చేసి ఫలింపచేయును ఈ విందు. ద్రాక్షావల్లిని నేనే అనుచు, నాలో తీగలు మీరనుచు, తనలో మనలను ఐక్యము చేసి ఫలింపచేయును ఈ విందు. జీవము తానై బలము తానై జీవజలమును తానై భోజ్యమే ఆయని మనకు. మధురమే విందు పరమాత్ముని వరవిందు. పునీత ఇన్యాసి వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్టు చేయి కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి,
క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్టు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకునండి. నేను మేము ఎడవాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింతునుగాక. ఆమేన్. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, పవిత్రమైన నీ రక్షణ కార్యములు మా ఈ జీవితమందు మాకు సహాయపడి మమ్ము అక్షయ జీవనకు చేర్చగలుగునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తుల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. పల్లకి మా తల్లి, ఆనంద మల్లిక మరియ తల్లి. అనురాగ పల్లకి మా తల్లి, ఆనంద మల్లిక మరియ తల్లి. ఆద్యంతరహితుని కన్న తల్లి, ఆద్యంతరహితుని కన్న తల్లి. ఆరాధ్య దేవత పుణ్య తల్లి, అనురాగ పల్లకి మా తల్లి. ఆనంద మల్లిక మరియ తల్లి. నిరతము ఆ మహా తల్లిని స్తుతింతుము, ఆ కల్పవల్లిని కీర్తింతుము. నిరతము ఆ మహా తల్లిని స్తుతింతుము, ఆ కల్పవల్లిని ధ్యానింతుము. తన మాతృ ప్రేమను ధ్యానింతుము, తన మాతృ ప్రేమను ప్రేమింతుము. ఆ దివ్య తల్లిని అనురాగ పల్లకి మా తల్లి. ఆనంద మల్లిక మరియ తల్లి, అనురాగ పల్లకి మా తల్లి. ఆనంద మల్లిక మరియ తల్లి.